హలో గైస్, సో ఇక్కడైతే ఒక పిజ్జా హంట్ అనే వెబ్సైట్ అయితే నేను బిల్డ్ చేశాను కదా. సో ఈ వెబ్సైట్ అయితే ఫస్ట్ చెక్ చేయండి ఎలా ఉందో. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ పాయింటర్ మార్క్ చేయగానే ఈ టెక్స్ట్ అనేది ఎలా షేడ్ అవుతుందో. ఓకే, ఎలా స్లైడ్ అయి మూవ్ అవుతున్నాయి కదా ఈ టెక్స్ట్ అనేది. ఇక్కడ ఇంకా ఆర్డర్ నెవ్ అనే ఉంది కదా, ఇక్కడ కూడా చూడండి. సో ఈ వెబ్సైట్ అనేది ఇప్పుడు నేను ఎలా బిల్డ్ చేశాను అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోడింగ్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనం దీనికి HTML ఫైల్లో ఫస్ట్ HTML సింటాక్స్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ టైటిల్లో అయితే పిజ్జా హంట్ అనేది చెప్పించేసాను. అండ్ ఇక్కడ బాడీలో చూడండి, సో బాడీలో అయితే నేను డివ్ ట్యాగ్స్ అనేటివి యూజ్ చేశాను అనమాట. రైట్, సో ఇక్కడ నేను ఒక H1 ట్యాగ్ తీసుకొని అనేది తీసుకొని పిజ్జా హంట్ అనేది చెప్పించేసాను. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేసి ఇక్కడ అవర్ డీల్స్ అని అయితే చెప్పించాను. మళ్ళీ ఇక్కడ నేను ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే యూజ్ చేసి దాంట్లో పిజ్జా, సైడ్స్, డెజర్ట్స్, డ్రింక్స్, డీల్స్ అని చెప్పి అయితే మెనూస్ అనేటివి ఇచ్చాను అనమాట. అండ్ నేను ఇక్కడ స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ చేసి దాంట్లో సర్వీస్ అనే వర్డ్ ఒకటైతే ఇచ్చాను. మళ్ళీ నేను ఇక్కడ H1 ట్యాగ్లో గుడ్ సర్వీస్ విల్ ఆల్వేస్ ఫైండ్ ది ఆడియన్స్ అని చెప్పేసి అయితే ఇంకొక సెంటెన్స్ అనేది ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ నేను పారాగ్రాఫ్ అనేది యూజ్ చేసి ఎక్స్ప్లోర్ అవర్ గ్రేట్ రేంజ్ ఆఫ్ పిజ్జా రెసిపీస్ ఫ్రమ్ ది పిజ్జా హంట్ పిజ్జా మెనూ అని చెప్పి ఇంకొకటి ఇచ్చాను. లాస్ట్ బటన్ అనేది యూజ్ చేసి దాంట్లో ఆర్డర్ నవ్ అని చెప్పి అయితే ఇచ్చాను. సో ఇది వచ్చేసి అంతా HTML పార్ట్. ఇంకా CSS పార్ట్కి వచ్చేస్తే మనమైతే ఇక్కడ ప్రతి బటన్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది అయితే స్టైల్ చేసామన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను దీంట్లోనే CSSలోనే ఇమేజ్ అనేది కూడా ఇచ్చాను. అండ్ ఆ ఇమేజ్ ఎంత ఉండాలి, ఎంత డిస్ప్లే అవ్వాలి, అండ్ బటన్స్ ఎలా డిస్ప్లే అవ్వాలి, వాటి కలర్స్ ఏంటివి, ఇవన్నీ అయితే నేను దీంట్లోనే ఇచ్చాను అనమాట CSSలో. సో CSS అనేది ఉంటే మనం వెబ్సైట్ అనేటివి ఇలా అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట స్టైలిష్గా. సో CSS ఫుల్ కోర్స్ అనేది అయితే మన వీడియోలో పెట్టడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా CSS నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోస్ని అయితే చూడండి. CSS కోర్స్ అనేది అయిపోయిన తర్వాత ఇలాంటి వెబ్సైట్స్ అనేటివి ఎలా బిల్డ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.